అందరికీ నమస్కారం. నా పేరు రాజు. సో ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యి ఇలా మీ లెక్క వెయిట్ చేసి అంత స్తోమత నాకు లేదు. సో ఏదో ఒక ప్రైవేట్ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ నేనున్నా. సో లాస్ట్ టైం దిల్సుఖ్నగర్లో పోరాటం చేశారు మీరు ఆల్రెడీ, ఇప్పుడు ఇక్కడ. సో నాది ఒక చిన్న రిక్వెస్ట్ బ్రదర్ మీ అందరికీ, ఇన్ని నెలలు, ఎందుకంటే నా ఫ్రెండ్స్ స్టిల్, నా ఏజ్ 27, స్టిల్ నా ఫ్రెండ్స్ ఇంకా నాతో పాటు చదువుకున్న వాళ్ళు నాకు ప్రతిరోజు వారానికి ఒకసారి 100 రూపాయలకి, 50 రూపాయలకి, అరే చౌటి సార్ని కూడా స్టేజ్ ఎక్కవలసిందిగా కోరుచున్నాము. మాకంటే బాధ గాథలు ఎక్కువ తెలిసిన సారు స్టేజ్ మీద ఆశ్రితులే కావాలని కోరుకుంటున్నాం. సార్ కూర్చోండి సార్. సో ఇట్లా 50 రూపాయలకి, 100 రూపాయలకి మన ఫ్రెండ్స్ అందరూ మనకు ఫోన్ చేసి, ఆఖరికి ఎట్లా అంటే కొన్నిసార్లు మీ సిచ్యువేషన్ తెలిసి మేము మీకు మనీ చేస్తాము. ఒక్కొక్కసారి అది ఎలా ఉంటుంది అంటే, అరే వీడేంట్రా అబ్బాయి ఇలా ఊకే అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేసే సిచ్యువేషన్స్ కూడా మీ అందరు ఫేస్ చేస్తున్నారు. అవునా కాదా? మీ బంధువులలో మీరు తలెత్తుకోలేరు, ఇంట్లల్లో ఇంటికి పండగ వచ్చినా కానీ ఇంటికి వెళ్ళలేని సిచ్యువేషన్ మీది. ఏ ముఖం పెట్టుకోవాలి? అరే ఒక్కొక్క పైన నెత్తి రాలిపోతుంది, ఏజ్ బార్ అయిపోతుంది, పెళ్లి చేసుకోవడం పక్కన పెడితే ఇన్ని సంవత్సరాలు కనిపించిన అమ్మ నాన్నని చూసుకోగలమా అనే సిచ్యువేషన్ మనందరిది. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వాలు వచ్చినా మన జీవితాలు మారవు. మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది ఎందుకు? కేవలం 2 నీళ్ళు, నియామకాలు. ఈరోజు నీళ్లు లేవు. 8 ఎకరాలు వరి పొలం పెట్టినా అన్న, స్టిల్ నేను చూపిస్తా, మా పొలం మొత్తం ఎండిపోయి ఉన్నది. మనం పొలం పెట్టిన 4 రోజుల తర్వాత మన కాలువ నీళ్ళు వస్తుంది. సిగ్గు లేకుండా చెప్పాలంటే ఈరోజు మీరు ఉద్యోగం కోసం కొట్లాడుతారు, కానీ ఈరోజు మనకు అక్కడ పోలీస్ అన్న వాళ్ళందరూ నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఏదో ఒక రోజులో ఇలా కూర్చున్న వాళ్ళే ఉద్యోగం కోసం. కానీ ఏం చేస్తాం పాపం, డ్యూటీ ప్రకారంగా వాళ్ళు వచ్చి వాళ్ళ పై అధికారుల వాళ్ళ డిమాండ్స్ పక్కన వాళ్ళు వచ్చి మనల్ని కంట్రోల్ చేస్తారు అంతే. రేపటి రోజున ఇదే వీళ్ళలో ఏదో ఒక రోజు జాబ్ నోటిఫికేషన్ వస్తుంది, దీనికెళ్ళి 4-5 జాబ్ కొడతారు, మళ్ళీ సేమ్ వాళ్ళు కూడా అక్కడ నిలబడతారు. మళ్ళీ తర్వాత జనరేషన్ వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. సో ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనమే చేంజ్ అవ్వాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ అసలు మనం ఎందుకు ఇట్లా ఓటాడుతున్నాం చెప్పండి? ఇక్కడ ఓవరాల్ తెలంగాణ స్టేట్ ప్రతి ఊరు నుంచి ఉన్నారు కదా, సిగ్గు లేకపోతే ఎలక్షన్స్ మొన్ననే అయినాయి కదా సర్పంచ్ ఎలక్షన్స్. ఇక్కడ కాదు మీరు కొట్టాడాల్సింది, ప్రతి గ్రామాలకి యువత ఒక నెల రోజులు ఇన్స్టిట్యూట్లు అన్నీ ఖాళీ చేయండి, హాస్టల్ అన్నీ ఖాళీ చేయండి, మీ గ్రామాలకు వెళ్ళండి, మీ సర్పంచ్ దగ్గరికి వెళ్ళండి, మీ వార్డు మెంబర్లను, మీ అమ్మ నాన్నలు అందరి మీ ఊరి రోడ్డు మీద కూర్చోబెట్టండి. ఒక రోజు ఉన్న యువత అందరు డిసైడ్ అయ్యి, ఒక రోజు కాదు అవసరమైతే వారం రోజులు బిడ్డ నీ అమ్మ రోడ్డు మీద కూర్చుంటే నోటిఫికేషన్ రాదు, నేను చూస్తా. రాదా అన్న? బరాబర్ వస్తుంది. యువకులను వాడుకుంటున్నారన్న. బల్మురి వెంకట్ లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా దెబ్బలు తిన్నాడు, ఈరోజు ఎమ్మెల్సీ అయ్యండి, వచ్చిండా? కనీసం అరే తమ్ములారా ఇగో ఇట్లా కాదు ప్రభుత్వం, ఇట్లా ఉన్నది, మరి ప్రభుత్వం మనకి ఇట్లా చేస్తుంది, నేను మాట్లాడతాను, ఒక ధైర్యం అనిస్తుండా మనకి? లేదు. మీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కదా, మీ ఎమ్మెల్యే దగ్గరికి పోండి, ఎవడరా నువ్వు నాకు ఓటేసినావా అంటాడు, బరాబర్ అంటాడు. ఇప్పుడు సర్పంచ్ అన్నాడన్న, మొన్న గెలిచిన సర్పంచే నిరుద్యోగంతో నాకేందంటుండు. సర్పంచ్లకి ఏంటంటే బల్బులు వేయాలా, సీసీ రోడ్లు వస్తే దాని మీద డబ్బులు వేసి, అరే నేను సీసీ రోడ్ వేసినా మా ప్రభుత్వం అని చెప్పేసి చెప్పాలా. ఇదే అయిపోయింది అన్న. దీంట్లో ఒకటే కాదు, నోటిఫికేషన్లు వచ్చినా రాకపోయినా 10 మందిని కలుపుకోండి, ఊర్లలోకి వెళ్ళండి, సర్పంచ్లను నిలదీయండి, గ్రామాల కాడ కూర్చోండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ప్రతి వాళ్ళు ఉన్నారు. ఈసారి మన అదృష్టం అయ్యిందో యువత కూడా వచ్చింది సర్పంచ్లోకి కొంతమేరకు. వాళ్ళతో కలిసి మీ గ్రామాలలో పోరాడండి, ఖచ్చితంగా సాధించుకొని. ఎందుకంటే వీళ్ళు ఇవాళ ఈ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో 2.5 years ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. మనం ఇప్పుడు కొట్లాడితే వాళ్ళు ఇవాళ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి 6 నెలల్లో రిలీజ్ చేస్తామంటారు. 6 నెలలు కాస్త 1 year అవుతుంది. 1 year తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ తర్వాత ఎలక్షన్స్ రాబోతున్నాయని చెప్పేసి ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ ఎలక్షన్స్ వల్ల అని చెప్పేసి మళ్ళీ అయిపోతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినాయి మనందరూ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక భర్తీ చేసినటువంటి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లే కాదంటారా? అవే కదా. సో ఇవన్నీ మారాలంటే ఫస్ట్ మన దాంట్లో నుంచి కూడా, యువత నుంచి కూడా రాజకీయాల్లోకి రావాలా. ఫస్ట్ మనం డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం మానుకోవాలా. మనం ఇవాళ ఇక్కడ పోరాడి మనం వెళ్ళిపోయి మర్చిపోవడాలు ఇవన్నీ వద్దన్నా, ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, కనీసం ఇప్పుడైనా మనం మారుదాం, మన సిచ్యువేషన్లో మార్చుకుందాం. డబ్బులు తీసుకోకుండా ఓటేయడమే మనం. దీనికి దేనికైనా ఒకటే, మన దగ్గరనే ఆయుధం ఉన్నది, మన ఓటు అనే ఆయుధం. ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లు పెడుతుండు కాంగ్రెస్ పార్టీలలో,
కాంగ్రెస్ పార్టీలో తిరిగినటువంటి నాయకులే దిక్కులేదు. మన నిరుద్యోగులు ఎవడన్నా పట్టించుకునేది? నిజంగా చెప్తున్నా, సిగ్గు లేకుండా నిరుద్యోగుల గురించి పట్టించుకునే ఎవ్వరికి లేదు. అంత నిరుద్యోగుల గురించి ఆలోచించేంత టైం కూడా ఎవరికి లేదు. ఎంతసేపు ఎంత దోచుకుందామా, ఎంత జేబులు వేసుకుందామా అనేటువంటి ఆలోచనలు తప్ప. సో ఒకటే చెప్తున్నా, మనందరికీ ఈ అవకాశం కల్పించినట్టు అన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ మరొకసారి చెప్తున్నా, ఖచ్చితంగా మీరు ఒక డేట్ డిసైడ్ అవ్వండి, గ్రామాల్లోకి వెళ్ళండి. ప్రతి గ్రామంలో ఈ ఒకటే రోజు అవసరమైతే వారం రోజుల పాటు కొట్టాడదాం, నోటిఫికేషన్ అదే వస్తుంది అన్న. థ్యాంక్ యూ. అనవసరంగా మీరందరూ ఆవేశాలు పోకండి. లాస్ట్ టైం కూడా దిల్సుఖ్ నగర్లో దెబ్బలు తిన్నారు యువకులు. కొంతమంది పోలీసు వాళ్ళు ఏం మాట్లాడారో, ఎంత దరిద్రంగా మాట్లాడారో కూడా నాకు అక్కడ కొన్ని రికార్డింగ్స్ ఉన్నాయన్న. సో సో ఇలాంటి వాటి ఏమైనా ప్రశ్నించాలని చెప్పేసి నేను జాబ్ చేసుకుంటూ ఒక సైడ్ నేను జనతా జంక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటూ సో ఇవన్నీ చేస్తున్నాను. అందుకనే చెప్పేసి మీ బాధ తెలుసు, ఆ బాధ స్టిల్ నేను ఇంకా భరిస్తున్నా. ఆ బాధలు ఎట్లుంటాయో మా ఫ్రెండ్స్ తెలుసు. అందుకనే చెప్తున్నా, ఆవేశాలు పోకండి. అండ్ తర్వాత రేపు వచ్చి ఇంకో పార్టీ వాళ్ళు ఏదో వచ్చి నిరుద్యోగ ధర్నా చేస్తారని చెప్పేసి అట్లా ఉరకకండి. నిజంగా మీ 10 మందితో, మీ ఫ్రెండ్స్తో కలిసి మీ ఊర్లలో కొట్లాడండి, మీ సర్పంచ్తో కలిసి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మీ ఎమ్మెల్యేతో కలిసి కొట్లాడండి, నోటిఫికేషన్ అదే వస్తుంది అన్న. చివర ఉన్నోళ్ళు, వెనక ఉన్నోళ్ళు, ముందర ఉన్నోళ్ళు అందరూ కూడా ఒక్కసారి చేయలేపి మనం నినాదాలు ఇస్తే, ఈ ఇందిరా పార్కులో ఇస్తే ఇక్కడ నుండి ఎక్కడ వరకు దద్దరిల్లాలంటే రేవంత్ రెడ్డి ఏడు ఉంటాడో అడిగిన వాడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. చేతులు ఉన్నోళ్ళు చేతులు లేపి కొట్టండి, చేతులు లేని వాళ్ళు అయితే కొట్టకండి. జై తెలంగాణ, జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలే నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలే నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలే నిరుద్యోగుల ఐక్యత. ముందుగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు అశోక్ సార్ గారు, విఠలన్న గారు, అట్లానే ప్రసన్న హరికృష్ణ సార్ గారు, అట్లానే రగన్న గారు, అట్లానే పృథ్వన్న గారు, అట్లానే సార్ గారు అందరూ కూడా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తరఫున ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ, ముందుగా నేను మాట్లాడదలుచుకోలేదు, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, మీరు అందరూ ఆన్సర్ చెప్పండి. మనకు ప్రభుత్వం రాకన ముందు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు? ఎన్ని లక్షలు ఇస్తున్నాడు? ఎన్ని లక్షలు ఇచ్చిండా? ఏం చేసిండు? ఏం చేసిండు? ఏం చేసిండు? ఆ తర్వాత గ్రూప్ 1లో 1:100 ఇస్తున్నాడు. ఇస్తాడా అసెంబ్లీ సాక్షిగా? మరి ఇవ్వకుండా ఏం చేసిండు? మోసం చేసిండు. ఏం చేసిండు? ఆ తర్వాత జాబ్ క్యాలెండర్, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇవ్వకుండా ఏం చేసిండ్రు? ఏం చేసిండ్రు? ఆ తర్వాత అదైపోయింది. సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 40,000 ఉద్యోగాలు ఇస్తా సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అని చెప్పిండు. ఇచ్చిండా? ఇవ్వకుండా ఏం చేసిండు? మరి ఇన్ని మోసాలు చేస్తే మనం ఎందుకు ఈడ ధర్నాలో కూర్చోవాలి? మనం ఎందుకు ఇంత ధర్నాలో కూర్చోవాలి? చదువుకున్న వాళ్ళం, భారత రాజకీయాలు చదివినాం, భారత రాజ్యాంగం చదివినాం, భారత ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారత సామాజిక వ్యవస్థ చదివినాం. మనం ఇంత చదివి కూడా ఇన్ని మోసాలు చేస్తుంటే ప్రశ్నించకుండా కేవలం ఒక 2,000 మంది 3,000 మందితో ధర్నా చేసుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఉన్నట్టు 35 లక్షల మందికి ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా, ఇన్ని మోసాలకు వ్యతిరేకంగానే ఈ మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఇన్ని మోసాలకు వ్యతిరేకంగానే ఈ రోజు ఇక్కడ ఒక 4-5 వేల మంది ఉండొచ్చు. రేపు అంటే ఒక నెల రోజులు నీకు ఒక టైం ఇస్తూ ఉన్నాం. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అందరిలాగా. ఒక టైం ఇస్తున్నాం. ఒకవేళ గనక ఒక నెల లోపల నువ్వు 50,000తో నోటిఫికేషన్ అయిపోతే నువ్వు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగులకు నిరసనగా 2 లక్షల మంది హైదరాబాద్ను దిగ్బంధం చేస్తాం. చేద్దామా? మనమందరం కూడా దిగ్బంధం చేద్దాం. దానికి అందరూ కూడా రెడీ ఉండాలి. అట్లానే ఒక మంత్రి 70,000, 80,000, 90,000 అంటున్నారు. కనీసం అవగాహన ఉందా? మీ మంత్రివర్గంలోనే కనీసం చర్చించుకుంటున్నారా? మీరు నిజంగా 60,000, 70,000, 80,000, లక్ష ఇచ్చింటే అశోక్నగర్ చౌరస్తా రండి. మీరు ఒక శ్వేతపత్రం పట్టుకుని అశోక్నగర్ చౌరస్తా రండి. ఒకవేళ మీరు ఇస్తే మీకు పాలాభిషేకం చేస్తాము, లేకపోతే ఇవ్వలేదంటే మేము తప్పు చేసినామని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అశోక్నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసిపోవాలని ఈ నిరుద్యోగ మహాధర్నా నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, చాలా మిత్రులు ఉన్నారు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నా. జై తెలంగాణ, జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు.